లో కొంతమంది టార్గెట్ చేస్తూ వీడియో చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నారు? ఛాలెంజ్ కదా, ఒక ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు నాకు 90 థియేటర్లు మొదటి రోజు పడ్డాయి. అవి ఎక్కడ పడ్డాయి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉంది. అండ్ నా డిస్ట్రిబ్యూటర్ చాలా స్ట్రాంగ్. చెప్పా వాళ్ళకి మూవీ రేంజ్లో కూడా మూవీ లీక్ అవ్వకూడదు, ఎక్కడ లీక్ అయినా మీకు పగులుద్దని చెప్పా మా డిస్ట్రిబ్యూటర్స్కి. సో నేను అంత స్ట్రాంగ్గా తీసుకున్నా డెసిషన్స్. అలాంటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు సినిమా వాళ్ళ ఏరియాలో సినిమా పనిలేదు నాకు తెలుసు, వాళ్ళు అసలు సినిమా చూడకుండానే రావణ్ ఫర్ యూ అనే అబ్బాయి ఒకడు కొత్తోడు పిల్లనాయాల వాడు, ఇంకొకడు ఫీట్గా రివ్యూ అనేవాడు, వాడి ఫేసే కనపరాదు. వాళ్ళిద్దరు సినిమా చూడకుండానే బ్యాడ్గా రివ్యూ ఇచ్చారు. ఐ టోల్డ్ దట్ అరే మీరు సినిమా చూడలేదు, ప్రూఫ్ పెట్టండి. మీరు ఈవినింగ్ అప్లోడ్ చేశారు వీడియో, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ షో చూసినట్టు టికెట్ పెట్టండి అన్న. 3 సార్లు అడిగా, రిప్లై ఇవ్వలేదు. దెన్ రివ్యూ మట్టుకు పెట్టారు. 1 lakh 1.5 lakh వ్యూస్ వచ్చాయి వాళ్ళకి. సో సినిమా కిల్ అవుతుంది కదా బ్యాడ్గా ఒపీనియన్ ప్రొజెక్ట్ చేస్తే. ప్రజలేమో అలా తిడుతున్నారు, కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. సో ఇలా జరుగుతుంది. సో దానికి నేను అన్నాను మీరు టికెట్ పెట్టండి, టికెట్ ప్రూఫ్ పెట్టండి మీరు చూసినట్టు. అంటే వాళ్ళ పెట్టల. దాంతో నేను ఒక వీడియో చేశాను. కట్ చేస్తే సినిమా రివ్యూ అనేది చెప్పొద్దని నేను అన్నాను. చెప్పండి, అసలు చెప్పొద్దని ఏం పిక్కుతారో పిక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ చెప్పండి. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఒక మాట చెప్పడం తప్పులేదు, చెప్పండి. కానీ నువ్వు చెప్పేటప్పుడు నీ మనసులో పెట్టుకో. లేదు నువ్వు 100 మందికి చెప్తున్నావంటే యూ షుడ్ బి ఏ టీచర్ ఆర్ యూ షుడ్ బి ఏ సైంటిస్ట్ ఆర్ యూ షుడ్ బి ఏ ఎక్స్పర్ట్. ఈ ఎక్స్పర్ట్ ఉండాలి ఆ ఫీల్డ్లో. ఇప్పుడు మీరు వంట చేస్తున్నానండి, ఇది చేయండి అని చెప్తున్నప్పుడు అది బాగుండి నీకు పేరు వచ్చినప్పుడే నువ్వు చెప్పాలి. మీకు అర్థమవుతుంది? 100 మందికి చెప్పినప్పుడు ఒక్కడికైతే చెప్పాలి. అర్థమవుతుంది కరెక్ట్. కానీ మీరు నిజంగానే హీరో అనుకోని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అందరికి వార్నింగ్ ఇవ్వడం, మీ ఫ్యాన్స్ అంతా ఇష్టం అసలు కొద్దిగా కూడా విచక్షణ లేకుండా తిట్టడం అంటే మీరు రెచ్చగొడుతున్నట్టే. అందరిని ఎవరైనా మీకు కొద్దిగా నెగిటివ్ ఉంటే బ్యూటిఫుల్ అమ్మాయిని చాలా మంది తిట్టారు. బాగుంది అమ్మాయి అందంగా, ఎందుకు ఊరికి అంటారు. పాపం ఏదో అన్నది పోయింది అయిపోయింది, తనకు ఏదో మొగాళ్ళు పడరా అమ్మాయికి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటని తెలియకుండానే ఇట్లా చెత్తగా మాట్లాడతారు కదా. ఫస్ట్ నుంచి ఇదే కదా. చాలా చూసాను మీవన్నీ వీడియో, సినిమాలు ప్రాంక్స్ కాదు మీరు చూసినవన్నీ ఇంటర్వ్యూస్. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏమని అనుకున్నా కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. కానీ వాడి దగ్గర 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద రుద్దుతున్నప్పుడు వాడు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేను కూడా అదే అంటాను, మీకు ఫాలోవర్స్ ఉన్నారని మీకు అదే పొగరు కదా. మీకు ఫాలోవర్స్ బట్టి మీ పొగరు లేకపోతే అదే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, నేను ఒకదాని గురించి అడుగుతున్నా, మీకు మీరే చెప్పుకుంటున్నారు. బయట వాళ్ళు ఎవరు ఏమనుకుంటున్నారు ఏంటి మీకు సంబంధం లేదు. ఎవరేమనుకుంటున్నారు, అందరు పాజిటివ్ ఉన్నారు. కష్టం గెలిచింది, ప్రజలు గెలిచారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అంత పాజిటివ్ గా మీరే నెగిటివ్, మీరు అందరూ నెగిటివ్ గానే ఉన్నారు. చేసిన బిహేవియర్ ఆబ్వియస్లీ అందరు నెగిటివ్ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.